నమస్తే, వెల్కమ్ టు T99 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గంలో కొత్తగా 3 చోటు. టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్. వన్-టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ హెచ్చరిక. ఈ నెల 19న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన. పవన్ పురంధరేశ్వరేల చేతుల మీదుగా ప్రారంభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో త్వరలోనే కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. విస్తరణ ప్రక్రియ రేపు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా 3 నుంచి 4 సభ్యులకు స్థానం కల్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై పార్టీలో అంతర్గత కసరత్తు వేగవంతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై సీనియర్ నాయకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. అధిష్టానం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించడంతో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం ఆమోదం తెలపడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పలు సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఇవాళ ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడాదిలో ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని, ఎమ్మెల్యేలందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, వాస్తవాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు చెబుతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీలు అవాస్తవాలు చెబుతూ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కాళేశ్వరంపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బనగచర్ల ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన తడిగుడ్డ వేసుకుని చూస్తూ కూర్చుందని కామెంట్ చేశారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేరులో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేరు కింద 70-80 వేల ఎకరాల పంట పండింది, కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? వర్షాలు బాగుపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరుకు వచ్చినాయి. సో మిడ్ మానేరులో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి, అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి, రంగనాయక సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్. జగిత్యాల జిల్లా థరూర్ గ్రామంలో రెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో గల ఓ ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ దుకాణంలోని ప్లాస్టిక్ సామాన్లతో పాటు ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అత్యధిక ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో భారీ పొగలతో కూడిన మంటలు ఎగిసిపట్టాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గడ్చిరోలి జిల్లాలోని మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కవండే గ్రామానికి చేరుకున్నారు. ఈ అత్యంత మారుమూల గిరిజన గ్రామం కవండే ప్రజలతో నేరుగా మాట్లాడి నక్సల్ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. గడ్చిరోలి జిల్లా ఎస్సీ నీలోత్పల గారు ఏర్పాటు చేసిన గడ్చిరోలిలో లొంగిపోయిన 13 మంది మాజీ నక్సలైట్ల సామూహిక వివాహ వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొని నూతన వధువరులకు నూతన జీవిత శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఎప్పుడైనా రాష్ట్ర సచివాలయంలో అడుగుపెట్టారా? పోనీ అక్కడ ఉద్యోగం వస్తే వద్దంటారా? ఈ ఆశలన్నీ కల్పించి ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న పలువురికి ఫోన్ స్టేటస్ ద్వారా ఆశ కల్పించి 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు ఏకంగా 50 లక్షలు వసూలు చేసిన ముఠాను విజయనగరం 1 టౌన్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్న కుమార్లు పట్టుకున్నారు.
విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ధర్మవరంకు చెందిన వినోద్ ఫిర్యాదు మేరకు తీగలాగిన 1 టౌన్ పోలీసులు మొత్తం డొంకనే పట్టుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, జంగారెడ్డిగూడెం, విజయనగరం జిల్లాల నుంచి ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న 6 నుంచి ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 8 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఎక్కడది అక్కడ కూర్చోబెట్టి క్యాంటీన్లో భోజనం చేయించారు. మనకి 22/2/2025 ఈ సిరికి వినోద్ అని ఒక కుర్రోడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్టు ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము అవుట్సోర్సింగ్ జాబ్స్, రికార్డ్ అసిస్టెంట్స్, హెల్పర్స్, జూనియర్ క్లర్క్స్ ఇస్తామని దాని మీద డబ్బులు తీసుకోవడం జరిగింది. డబ్బులు అయితే తీసుకున్నారు కానీ జాబ్స్ ఇప్పించలేదు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మన 1 టౌన్ సిఏ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ మన లక్ష్మీ ప్రసన్న గారికి ఎంట్రస్ట్ చేశారు. అయితే ఇందులో ఎక్యూజ్డ్ సుజిత్ అనే ఒక ఆయన ఉన్నాడు, విజయనగరం సంబంధించిన అతను. వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాడు. ఏం స్టేటస్ పెట్టాడంటే అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇప్పిస్తాం, మీరు అప్రోచ్ అవ్వండి. దాని మీదట విజయనగరం ప్లస్ ఏలూరు, గుంటూరు ఈ రేంజ్లో మన ఈ జిల్లాలకు సంబంధించిన ఒక 7 వ్యక్తులు ఇతనికి అప్రోచ్ అవ్వడం జరిగింది. వినోద్కి సుమారు 53 లక్షల రూపాయలు ఇచ్చారు. కొంత ఆన్లైన్ పేమెంట్, కొంత ఆఫ్లైన్ పేమెంట్. ఇదంతా కూడా 2024-23లో జరిగింది. వీళ్ళు ఏంటంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు ముద్దాయిలు. అలాగే ఈ నెల 19న రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో రాజమహేంద్రవరానికి, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే హేవలాక్ వంతెన, కడియం నర్సరీలు, నిడదవోలు, కోట సత్తమ్మ ఆలయం సరికొత్తగా దర్శనమిస్తాయన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో విషాదం చోటు చేసుకుంది. ముద్దనూరు రోడ్లోని పెన్నా నదిలో ఈతకు వెళ్లి తండ్రి మనోహర్, కుమారుడు జోయల్ గల్లంతయ్యారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో మొదట కుమారుడు జోయల్ను బయటకు తీశారు. తర్వాత తండ్రి మనోహర్ను గజ ఈతగాళ్లు బయటకు వెలికి తీశారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడున్న వారి మనసు కలిచివేసింది. జమ్మలమడుగు బీసీ కాలనీలో ఉన్న చెల్లిని చూడటానికి మనోహర్ కుటుంబంతో సహా వచ్చారు. అనంతరం కుటుంబంతో గండికోటకు వెళ్లి తిరిగి వస్తుండగా పెన్నా బ్రిడ్జ్ వద్ద తండ్రి, కొడుకు ఇద్దరు ఈతకు వెళ్లినట్లు మృతి చెందినట్టు తెలిసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం బొడగజంగాల కాలనీలో విషాదం చోటు చేసుకుంది. జ్వరం, దగ్గు, సిరప్ చిన్నారి ప్రాణాలు తీసింది. జ్వరం, దగ్గు సిరప్ తాగి 5 ఏళ్ల చిన్నారి ప్రియ మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దంపతులు సాయమ్మ సిద్ధయ్యలకు 5గురు సంతానం. నెల రోజుల క్రితం అల్లాదుర్గం పిహెచ్సి నుంచి జ్వరం దగ్గు సిరప్లను తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నిన్న చిన్నారులకు జలుబు జ్వరం రావడంతో 5గురు పిల్లలకు సిరప్ తాగించారు తల్లిదండ్రులు. సిరప్ తాగించిన కాసేపటికే చిన్నారి ప్రియా మృతి చెందగా మరో చిన్నారి ఐశ్వర్య తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారులను తరలించారు. దగ్గు మందు తాగిన తర్వాత రేణుక, శ్రీను, గణేష్ నార్మల్గానే ఉన్నారు. సిరప్ బాటిల్స్ కూడా ఇంకా గడువు ముగియలేదు. చిన్నారి మృతికి అధిక డోస్ కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మా ఆయన బస్త తెచ్చిండు, మందులు పోయి అన్నాడు. ఇంటికని బస్త తెచ్చిండు. పోయి అంటే ఎప్పటికి వచ్చినా కాబట్టి ఆయన మందులు బస్త తెచ్చి నేను పోసిన గంటే 5 మంది పోసిన. నేను కూడా అవే గోళ్ళు వేసుకున్నాను సార్. సరకడాకాలు గోళ్ళు వేసుకున్నాను. నేను నాకు చేస్తే తీరమైందని అక్కడ అన్నం పెడతాను. నువ్వు పోయినా మళ్ళా కాకుట్టు. ఆ రాత్రి నా బిడ్డను వేసుకొచ్చిన బతుకుతున్నానేమో సారు. మా అమ్మ కూడా దిష్టి బుగులు అన్నాడు. పాప ఇప్పుడు పొద్దుగాలు ఇప్పుడు పొద్దుగాలు చాయ్ దాప ఇప్పుడు ఇంకో పాపకి ఎట్లుంది? ఆ పాప తీరం ఉంది. ఆ పాపలో ఎంట వచ్చింది. ఇప్పుడు పొద్దులు చాయ్కి అమ్మ చాయ్కి వస్తా అంటే రా అన్న చాయ్ తాగి బిస్కెట్ తిన్నది. ట్రీట్మెంట్ అవుతుందా? మంచిగా కూర్చుంటుంది, తింటా ఆకలి అవుతుంది అంటుంది. బాబు మంచిగా పాప మంచిగా ఉంది. ఒక పాపకి ఇట్లా అంటే నేను అన్న ఇప్పుడు నా నడిపి బిడ్డ కూడా పొద్దుగాలు వచ్చి చాయ్కి ఈయన చూసి ఏమంటుంది. మా ఆయన బస్త తెచ్చిండు, మందులు పోయి అన్నాడు. ఇంటికని బస్త తెచ్చిండు. పోయి అంటే ఎప్పటికి వచ్చినా కాబట్టి ఆయన మందులు బస్త తెచ్చి నేను పోసిన గంటే. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.